హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నేర్పించబోయే టాపిక్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ అనేది ఏదో ఒక రోజు బ్రేక్ అవ్వాలి. అది బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి. సో, ఆ ఆర్డర్ బ్లాక్ లెవెల్ రివర్స్ ఎళ్లి బ్రేక్ అవుతే అది ఎలా ట్రేడ్ మనం తీసుకోవచ్చు అండ్ దాని ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపియబోతున్నానండి. ఓకే. సీ ఆర్డర్ బ్లాక్ అంటే మన దగ్గర ఏంటి? మనం ఇవాళ టాపిక్ వచ్చేసి బయింగ్ ఆర్డర్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నాము. ఆన్ సప్లై, డిమాండ్. ఓకే. సో, ఇది డిమాండ్ వల్ల మళ్ళీ సప్లైలో ఎలా చేంజ్ అయిపోతది అనేదే ఇవాల్టి టాపిక్ అండి. అండ్ ఇవాల్టి టాపిక్ వచ్చేసి మనది సీజన్ 7 5th వీడియో ఆన్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ రివర్స్. ఓకేనా అండి? అండ్ ఐ హావ్ టోటల్ 7 సీజన్స్. మీరు 7 సీజన్స్ చూడకపోతే డెఫినెట్‌లీ వెళ్లి చూడండి. మీరు డైరెక్ట్ 7th సీజన్ చూస్తే మీకు ఏం అర్థం కాదు. మీరు స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ నుంచి కంప్లీట్ వీడియోస్ అనేవి చూడాలి. ఈ కంప్లీట్ వీడియోస్‌వి ఐ హావ్ పీడీఎఫ్స్. నా దగ్గర కంప్లీట్ పీడీఎఫ్స్ ఉన్నాయి. ఈ పీడీఎఫ్స్ అనేవి 18 ఉన్నాయి. పీడీఎఫ్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు హాయ్ అన్న పీడీఎఫ్ అని కామెంట్ పెట్టండి. లేకపోతే పీడీఎఫ్ అని కామెంట్ పెట్టండి. నేను మీకు పీడీఎఫ్స్ అనేవి పంపించేస్తాను. లేకపోతే వాట్సాప్‌లో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి ఫర్ పీడీఎఫ్స్. ఓకే. సి ఇప్పుడు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది మనం డ్రా చేద్దాం ఇక్కడ. ఓకే. అనుకుందాము ఇక్కడ మార్కెట్‌లో ఒక ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఓకే. ఇది బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఇట్స్ ఏ బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ బయింగ్ ఆర్డర్ బ్లాక్‌లో ఏం జరుగుతది? మార్కెట్‌లో పైకి వెళ్ళాలి అంటే ప్రీవియస్ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గర మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది రావాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక్కొక్కసారి మార్కెట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికెళ్ళి పైకి వెళ్ళకుండా మళ్ళీ ఇలా కిందికొచ్చేస్తది. కిందికొచ్చి మల్టిపుల్ టైమ్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్ అనేది ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్. ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్. ఓకే. ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్ ప్లస్, ప్లస్ ఇట్స్ ఏ ఇట్స్ ఏ వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఓకే. ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తది. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనకేంటి తెలుసు ఇక్కడ అంటే, సింపుల్‌గా ఈ క్యాండిల్ ఉంది గదా! క్యాండిల్ విక్ అనేది ఈ ఇట్లా కిందికి క్యాండిల్ ఇలా కిందికి వచ్చి, మళ్ళీ ఇలా పైకి వెళ్ళి, మళ్ళీ క్లోజ్ చేసినా, ఎక్కడ క్లోజ్ చేసినా, రీటెస్ట్ ఇచ్చినా, మనకిక్కడ ఏం జరుగుతది? ఎఫ్‌విజి రీటెస్ట్ అనేది జరుగుతది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికెళ్ళి బయ్యర్ మార్కెట్‌ని పైకి పుష్ చేస్తున్నారు అన్నట్టు దీని మీనింగ్. ఓకేనా? సో, ఇలా కాలేదు అనుకుందాం. ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇక్కడ ఒక డిమాండ్ పాయింట్. డిమాండ్ ఇంకా ప్రైస్ అనేది డిసైడ్ కాలేదు. రీటెస్ట్ అయ్యి లెవెల్ బ్రేక్ చేస్తేనే ఇట్స్ ఎ డిమాండ్ పాయింట్. సో, ఆర్డర్ బ్లాక్ ఇక్కడ క్రియేట్ అయింది గదా! క్రియేట్ అయింది గదా! క్రియేట్ అయినప్పుడే మనకు ఒక ప్రైస్ అనేది ఇక్కడ డిమాండ్ స్టార్ట్ అవుతది. డిమాండెడ్ ప్రైస్. ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ బయ్యింగ్ రావచ్చు. అలా బయ్యింగ్ రావాలి అంటే ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్ రీటెస్ట్ చెయ్యాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడొచ్చేసి డిమాండ్ ప్రైస్ అనేది డిసైడ్ అయ్యింది. డిమాండ్ పాయింట్ అనేది డిసైడ్ అయ్యింది. ఎఫ్‌విజి బ్రేక్‌ఔట్ కూడా ఉంది. అండ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. అన్ని పాజిటివ్ పాయింట్సే. బట్ మార్కెట్ ఒక్కొక్కసారి ఏం చేస్తది అంటే ఇలా ఉంటది గదా! అదే రోజని కాదు. రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి, ఒక 5 డేస్ తర్వాతైనా కానివ్వండి. మార్కెట్‌లో బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది అంటే, మళ్ళీ మార్కెట్ పైకెళ్ళి ఏదో ఒక రోజు కింద పడతది. అది అదే రోజు కూడా కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెక్స్ట్ వీక్ కూడా కావచ్చు. ఎప్పుడైనా కావచ్చు. బట్ ఆ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఏదో ఒక రోజు లెవెల్ బ్రేక్ చేయాలి గదా! మార్కెట్ అనేది ఇక్కడికెళ్ళి పైకి వెళ్తే మళ్ళీ ఏదో ఒక్క రోజు మళ్ళీ బ్రేక్ చేయాల్సిందే, కిందికి రావాల్సిందే, ఏదో ఒక రోజు కింద పడాల్సిందే. పడకుండా అయితే ఉండదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. మార్కెట్ పైకి వెళ్ళింది. బట్ నెక్స్ట్ టైమ్ ఇక్కడ ఎఫ్‌ఈజీ రీటెస్ట్ అనేది ఎక్కడ జరగలేదు. బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కూడా ఎక్కడ జరగలేదు. ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడికెళ్ళి ఫాల్ అయిపోయింది. అంతే కదా! ఇప్పుడు ఇంకోటి మార్కెట్‌లో ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకేనా? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది.
ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? ఈ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ ని బ్రేక్ చేసింది. బట్ రీటెస్ట్ చేయకుండా మళ్ళీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఫాల్ అయిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. ఇట్స్ ఏ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. బట్ ఇట్స్ ఏ ఇన్వాలిడ్ కాబట్టి ఇక్కడికి రివర్స్ అయింది. సో మార్కెట్ లో మనకు డిపెండ్ ఏంటి అంటే ఒక్కసారి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ డిమాండెడ్ ప్రైస్ ఉంటది కదా, అది సెల్ రెడ్ క్యాండిల్ తో ఎక్కడైనా బ్రేక్ చేస్తే అయితే రీటెస్ట్ రివర్సల్ అయినా కానివ్వండి, వితౌట్ రీటెస్ట్ రివర్సల్ అయినా కానివ్వండి, ఆ లెవెల్ అనేది బ్రేక్ అవుతే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ చూడండి, డిమాండెడ్ ప్రైస్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ ఉంది, ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. మార్కెట్ ఏం చేసింది అంటే ఆ ఆర్డర్ బ్లాక్ ని ఏదో ఒక రోజు సమ్ అనదర్ డే ఆర్ ప్రెసెంట్ డే ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చెయ్యంగానే ఏమైంది అంటే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇది రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిన ఓకే, నో ప్రాబ్లం, డబుల్ కన్ఫర్మేషన్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ అయినా కానివ్వండి, మనకు సెల్లింగే అక్కడ జరగాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా అండి? అండ్ డిమాండెడ్ ప్రైస్ అనేది, డిమాండెడ్ పాయింట్ అనేది మనకు మళ్ళీ ఇక్కడ డిమాండెడ్ పాయింట్ దగ్గర బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ రాలేదనుకోండి, ఇట్స్ నాట్ ఎ డిమాండెడ్ పాయింట్. అండ్ డిమాండెడ్ పాయింట్ ఒక్కసారి లెవెల్ బ్రేక్ చేసిందే అనుకోండి, ఇక్కడ ఏమొచ్చేస్తుంది? సప్లై. సప్లై అంటే మార్కెట్ లో సెల్లింగ్. సో ఈ సప్లై పాయింట్ అనేది ఇమీడియట్ గా ఎక్కడైనా రిజెక్ట్ అయినా, రీటెస్ట్ అయినా, రివర్సల్ అయినా మార్కెట్ లో మనకు సెల్లింగే కనిపిస్తుంది. అండ్ మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఓకే, నేను నిన్నటిదే మాట్లాడదాం. నిన్న నేను కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే. అండ్ ఆ ట్రేడ్స్ అనేవి చూపిస్తాను మీకు. ఓకే, ఇది నిన్నటిది. ఓకే. డేట్ ఏముందండి? మే 15. ఓకే, మే 15 అంటే నిన్నటిది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ట్రేడ్ నేను తీసుకున్నది పుట్ సైడ్. పుట్ సైడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మార్కెట్ లో మీరు ఆ, ఇక్కడ ఈ సీజన్ 6th సీజన్ లో ఇక్కడ ఇక్కడ చూడండి, 15 మినిట్స్ ఇంట్రాడే ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్. బయింగ్ ఆర్డర్ బ్లాక్ లో ఇన్వాలిడ్. ఇది ఎలా ఉంటది అంటే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే మార్కెట్ అనేది అక్కడికి వెళ్ళి ర్యాలీ తీసుకోదు. ర్యాలీ తీసుకోవాలన్నా ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. అలా చేయకపోతే మార్కెట్ లో సెల్లింగే వస్తుంది. ఓకే, ఈ వీడియో మీరు డెఫినెట్లీ చూడండి. ఓకే, ఎందుకు చూడండి అంటున్నాను అంటే మార్కెట్ లో నిన్న ఏం జరిగింది? ఇక్కడ ఒక రెడ్ రెడ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చి ఒక ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ రావాలి, బట్ ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది? రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ రెడ్ క్యాండిల్ వచ్చిన రావడం వల్ల ఇదేం జరిగింది? ఇన్వాలిడ్ జరిగింది. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు మార్కెట్ ఏం చేయాలి? సింపుల్ గా మన ఈ హై లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. హై లెవెల్ ఎక్కడైనా బ్రేక్ చేసిందా? చేయలేదు. అండ్ మల్టిపుల్ టైం ఇక్కడ రిజెక్ట్ అవుతుంది. రీటెస్ట్ అంటే ఇట్లా పైకి వెళ్ళాలి, రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిజెక్ట్ అవుతుంది కాబట్టి పుట్ సైడ్ లో నేను బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ తీసుకున్నాను. 125 పాయింట్స్ నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఓకేనా? సో సింపుల్ గా ఎక్కడైనా కానివ్వండి మార్కెట్ లో బయ్యింగ్ ఆర్ సెల్లింగ్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఎక్కడైనా క్రియేట్ అయినప్పుడు మనకు ఈజీ ఉంటది దాన్ని అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను మార్కెట్ లో. ఓకే, ప్రూఫ్స్ ఎలా అంటే సి, ఇక్కడ మార్కెట్ లో ఏం జరిగింది? రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది, ట్రేడ్ తీసుకున్నారు, ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. మోర్ దెన్ 200 పాయింట్స్ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి పెరిగింది. ప్రీమియం లో ఒక 80 పాయింట్స్ అయినా క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నో ప్రాబ్లం. బయింగ్ ఆర్డర్ బ్లాక్ మళ్ళీ చెప్తాను నేను, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఒక రోజు బ్రేక్ అవ్వాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింది? బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది అదే రోజు బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయింది? రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కదా, ఇది డైరెక్ట్ కూడా పడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇదేం చేసింది అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇదే పాయింట్ కి వెళ్ళి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయింది కూడా, ప్లస్ రిజెక్ట్ కావడంతో పాటు మార్కెట్ అనేది సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా క్రియేట్ చేసింది. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ మనకు వర్కౌట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎక్కడైనా మళ్ళీ బయింగ్, ఇక్కడ చూడండి,
ఇక్కడొచ్చేసైతే ఇదైతే ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి సి మార్కెట్ మార్నింగ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చేసింది కాబట్టి ఇట్స్ ఏ ఇన్వాలిడ్. సో పోయినసారి దాంట్లో గ్రీన్ విక్ పెద్దగా ఉంది, బట్ ప్రెసెంట్ దాంట్లో రెడ్ విక్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకున్నాం. ఇది ఎక్కడ లెవెల్ బ్రేక్ చేయలేదు అండ్ అక్కడ దగ్గరికి వెళ్ళి ఫాల్ అయిపోయింది సేమ్ టు సేమ్. బట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎండ్ ఆఫ్ ద ఉంది కాబట్టి అది మనకు పనికిరాదు. ఓకేనా అండి? అండ్ ఇక్కడ చూడండి, ఇది మరి ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది. ఇది ఎండ్ మళ్ళీ ఇక్కడ ఉందా బయింగ్ ఆర్డర్ బ్లాక్? లేదు, ఇక్కడ ఇన్వాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఇది. ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, బయింగ్ ఉంది, బట్ నెక్స్ట్ డే ప్రెసెంట్ డే ఇక్కడ లెవెల్ బ్రేక్ చేయలేదు. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ రైట్, ఇక్కడ కూడా ఉంది చూడండి. ఓకే, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఆ నెక్స్ట్ డే కాదు, ఆ వేరే డే కాదు. ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కంప్లీట్ గా, కిందికి వచ్చింది. ఇది డైరెక్ట్ ఫాలో అవ్వచ్చు, రీటెస్ట్ అయ్యి కూడా ఫాలో అవ్వచ్చు. ఇది ఇక్కడ రీటెస్ట్ అయ్యి ఫాలో అయింది. ఓకే, ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ లేదు లేదు. సో మీరు కూడా ఏం చేయండి, ఫైండ్ అవుట్ చేయండి, అనాలిసిస్ లెవెల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, బయింగ్ ఆర్డర్ బ్లాక్, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, బట్ లెవెల్ ఎక్కడ బ్రేక్ చేసింది అంటే లెవెల్ ఇక్కడ బ్రేక్ చేసింది, కనిపించిందా? ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ డైరెక్ట్ పడొచ్చు, రీటెస్ట్ రివర్సల్ తో కూడా పడొచ్చు. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది బయింగ్ కూడా అవుతుంది, బట్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఏ రోజైనా లెవెల్ ఆ బ్రేక్ చేస్తే దట్స్ ఏ సప్లై, అక్కడ సెల్లింగ్ రావాల్సిందే. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ లో 2 బెనిఫిట్స్. ఒకటి వచ్చేసి బయింగ్ ఉన్నప్పుడు బయింగ్ వెళ్తుంది, బయింగ్ లెవెల్ అంటే డిమాండెడ్ లెవెల్ పాయింట్ బ్రేక్ అయినప్పుడు సెల్లింగ్ వెళ్తుంది. అదే డిమాండెడ్ పాయింట్ దగ్గర మళ్ళీ వచ్చిందనుకోండి, ఇక్కడికి వెళ్ళి రీటెస్ట్ చేస్తే దట్స్ ఏ డిమాండ్ ప్రైస్. సో అక్కడికి వెళ్ళి మార్కెట్ లో డిమాండ్ వచ్చేసింది ఆ ప్రైస్ కి అన్నట్టు. దీన్ని ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ కూడా అంటాం. ఇవి అన్ని నేను మన ప్రతి ఒక్క సీజన్ లో స్టెప్ బై స్టెప్ నేర్పించాను, మీరు ఫాలో అవ్వాల్సిందే అండి. ఓకేనా? మీకు మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్క సీజన్ ఫాలో అవ్వండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క పీడిఎఫ్ మీరు లర్న్ చేయాలి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.